వెల్కమ్ బ్యాక్ టు దశ కరెంట్ అఫైర్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫినాన్షియల్ బిల్ 2025 అనమాట. 2025-26కి మనకి నిర్మలా సీతారామన్ గారు, ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని లోక్సభ ఆమోదించడం జరిగింది. ఎప్పుడు అంటే మార్చ్ 25న ఈ లోక్సభ ఈ ఫినాన్షియల్ బిల్ని ఆమోదించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ 35 అమెండ్మెంట్స్తో ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. తర్వాత వచ్చేసి మెయిన్గా ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే ప్రసాదాలపై జిఎస్టీని వేయకూడదని చెప్పడం జరిగింది. అంటే ప్రసాదాలు ఎక్కడైతే విక్రయిస్తుంటారో అక్కడ జిఎస్టీ అనేది వేయరు అనమాట దాని మీద. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిపైన 6% ఉండే జిఎస్టీని రద్దు చేసినారు. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి టోటల్ ఎక్స్పెండిచర్, ఈ ఫినాన్షియల్ బిల్లుకి సంబంధించి టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని ఎస్టిమేట్ చేసినారు అంటే 50.65 lakh crores. అంటే కరెంట్ ఇయర్. ఇప్పుడు మీరు ఇక్కడ 2 ఇయర్లు గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ ఇయర్ అంటే ఏంటంటే 2024-25. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు ఫినాన్షియల్ బిల్ తెచ్చినది 2025-26 అనమాట. సో ఈ 2025-26కి ఇది డిస్కస్ చేస్తున్నాం మనం ఈ బిల్లు. ఇప్పుడు మనకి 2025-24 కంటే ప్రజెంట్ తెచ్చిన బిల్లులో 7.4% అనేది ఎక్కువ ఉందన్నమాట, 50.65 lakh crores. తర్వాత వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ టోటల్ ఎక్స్పెండిచర్లోనే 2 టైప్స్ ఉంటాయి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని. ఇవి బడ్జెట్లో మనకి ఎకానమీ సబ్జెక్ట్లో బడ్జెట్ అనే టాపిక్లో వస్తాయి అన్నమాట ఇన్ డీటెయిల్గా. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 11.22 lakh crores అని. తర్వాత ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 15.48 lakh crores. ఈ టోటల్ ఎక్స్పెండిచర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత. ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి చిన్న డిఫరెన్స్ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అన్ని ఎక్స్పెండిచర్లు వస్తాయి, కానీ ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వచ్చినవి ప్లస్ గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ కూడా వస్తాయి. మనకు సెంట్రల్ స్టేట్కి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ ఇస్తుంది కదా, అవి కూడా మిక్స్ చేస్తారనమాట. అవి కూడా కలిపి ఉన్న వాటిని ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత, ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంత. తర్వాత వచ్చేసి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే ట్యాక్స్ కలెక్టెడ్ మొత్తం ఎంత అంటే 42.70 lakh crores అనమాట. మనకి ట్యాక్స్ కలెక్షన్ మొత్తం చూసుకుంటే 42.70 lakh crores. అదే బారోయింగ్స్ చూసుకుంటే 14.01 lakh crores అనమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ 2 పాయింట్స్ మెయిన్గా, సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెక్టర్ స్కీమ్ అంటే సెంట్రల్ ప్లస్ స్టేట్ కలిసి ఆ స్కీమ్ మీద వర్క్ చేస్తుంది. సెంట్రల్లీ సెక్టర్ స్కీమ్స్ అంటే ఓన్లీ సెంట్రల్ మాత్రమే ఆ స్కీమ్ మీద వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ సెక్టర్ స్కీమ్ అంటే 60:40 డివైడ్ చేసుకొని దాని మీద ఖర్చులు ఉంటాయి అన్నమాట. తర్వాత వచ్చేసి సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అంటే ఇక్కడ ఉన్న స్కీమ్కి మొత్తం ఖర్చులు కూడా సెంట్రలే బేర్ చేస్తుంది. సో సపోజ్ 60:40గా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి 100% సెంట్రల్లో పెడుతుంది అనమాట. సో ఫర్ సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి వచ్చేసి 5.41 lakh crores ఉన్నాయి. ప్రజెంట్ అంటే నేను 2024-25 ఇయర్ అని చెప్పినాను కదా, దానికి 4.15 lakh crores ఉండేది. ఇప్పుడు ఈ ఫినాన్షియల్ బిల్లులో 5.41 lakh crores చెప్పడం జరిగింది. అదే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్కి అయితే 16.29 lakh crores ఉంది. ఇది కరెంట్ ఇయర్లో అయితే 15.13 lakh crores. తర్వాత ఫిజికల్ డెఫిసిట్, మనందరికి తెలుసు ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి 4.41 అనమాట. అది కరెంట్ ఇయర్లో అయితే 4.8%, ఇప్పుడు ఎస్టిమేటివ్ ప్రకారం 4.4. అలాగే ఇక్కడ లాస్ట్ ఇంకోటి ఏంటంటే జీడిపి ఎస్టిమేట్స్ వచ్చేసి 3,56,97,923 crores అనమాట. అది 2025-26 ఫినాన్షియల్ ఇయర్ ప్రకారం 3,56,97,923 crores. అదే మన కరెంట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే 3,24,11,406 lakh crores అనమాట. సో ఇది ఎవరు చెప్పినారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ ఇయర్ బిల్ 2025-26. ఇక్కడ ఏంటంటే ఓన్లీ లోక్సభ ఆమోదిస్తే సరిపోదు, నెక్స్ట్ బిల్లు రాజ్యసభకు పంపించడం జరుగుతుంది. రాజ్యసభ కూడా ఆమోదించిన తర్వాత ఇది అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫినాన్షియల్ బిల్ 2025-26. నెక్స్ట్ టాపిక్.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పసిడి నగదీకరణ పథకం అనమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, పసిడి నగదీకరణ పథకం అంటే ఏంటంటే, ఇప్పుడు హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఉంటారో, హౌస్ హోల్డ్స్ అనే కాదు, ఎవరైతే ఉమెన్స్ ఉంటారో ఎక్కువ వాళ్ళు గోల్డ్ వాడుతుంటారు కదా, ఆ గోల్డ్ ఏదైతే ఇంట్లో పెట్టుకుంటాం కదా, దానివల్ల ఏ రెవెన్యూ జనరేట్ అవ్వదు అనమాట. అలా వేస్ట్గా ఉండే గోల్డ్ని డిపాజిట్ చేయడం వల్ల వడ్డీ ఇచ్చే స్కీమ్ని ఈ పసిడి నగదీకరణ స్కీమ్ అంటే మీరు మీ గోల్డ్ని ఎప్పుడైతే బ్యాంక్స్లో పెడతారో అప్పుడు దానికోసం వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మీ గోల్డ్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే రెవెన్యూ జనరేట్ చేయడానికి గోల్డ్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పథకాన్ని నిలిపివేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. ఎప్పుడంటే March 26న ఈ పథకాన్ని ఆపేయడం జరిగింది అనమాట. సో ఈ ఈ పథకం ఏంటి, ఎందుకు ఆపేసినారో చూద్దాం మనం. యాక్చువల్గా ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి స్వల్పకాలిక డిపాజిట్స్ ఉంటాయి, ఇది వచ్చేసి 1 to 3 years వరకు ఉంటుంది. మధ్యకాలిక డిపాజిట్స్ 5 to 7 years, దీర్ఘకాలిక డిపాజిట్స్ వచ్చేసి 12 to 15 years. ఇలా 3 టైప్స్ ఉంటాయి అనమాట. 1 to 3 years, 5 to 7 years, 12 to 15 years. తర్వాత వచ్చేసి పసిడి. అసలు ఎందుకు దీన్ని తీసుకురావడం జరిగిందంటే, ఇలా వేస్ట్గా ఇంట్లో ఉండడమే కాకుండా మనం ఇంకా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఫారిన్ కంట్రీస్ నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ఇంపోర్ట్ని తగ్గించడం కోసం మనకి సెంట్రల్ గవర్నమెంట్ 2015 September 15న ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడంటే 2015 September 15న ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఆల్మోస్ట్ మనకు వడ్డీ ఎంత వస్తుందంటే 2.25% నుంచి 2.50% వరకు వడ్డీ కల్పించడం జరుగుతుంది. 2.25% నుంచి 2.50%. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చి చూడండి, 2024 నవంబర్కి అంతా టోటల్గా మనకి ఎంత వచ్చింది అంటే, ఈ గోల్డ్ స్కీమ్ ద్వారా 31,164 grams ఆఫ్ గోల్డ్ అనేది బ్యాంకులకి అందడం జరిగింది. అంటే ఎవరైతే డిపాజిట్ చేసింటారో ఈ 3 స్కీమ్స్ కలిసి. సో 31,164 ఈ త్రీ టైప్స్లో వచ్చిన గోల్డ్ మొత్తం బ్యాంక్స్కి 2024 నవంబర్కి అంతా ఎంత ఉందంటే 31,164 grams ఉందన్నమాట. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మనకు మొత్తంగా ఇప్పుడు 2015 September 15న స్టార్ట్ చేసినారు కదా ఈ స్కీమ్ను. అందులో స్వల్పకాలిక డిపాజిట్స్ ఎన్ని వచ్చినాయంటే 7,509 kilos అనమాట. అంటే స్వల్పకాలిక డిపాజిట్స్లో మనకి వచ్చిన గోల్డ్ అది. తర్వాత మధ్యకాలికలో వచ్చిన గోల్డ్ ఎంత అంటే 9,728 kilos ఆఫ్ గోల్డ్ వచ్చింది. తర్వాత దీర్ఘకాలికలో వచ్చేసి 13,926 kilos వచ్చింది. అంటే ఇక్కడ మీరు కంపేర్ చేసుకోవచ్చు, మనకి ఎక్కువ దీర్ఘకాలిక డిపాజిట్స్ నుంచి ఎక్కువ కిలోస్ గోల్డ్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ మధ్యకాలిక, తర్వాత స్వల్పకాలిక. అంటే ఆల్మోస్ట్ వీళ్ళు సక్సెస్ అయినట్టే అనమాట. సో చాలామంది ఈ స్కీమ్స్ కింద డిపాజిట్ చేయడం జరిగింది, వడ్డీ ఎర్న్ చేయడం కూడా జరిగింది. సో ఏదైతే ఇంపోర్ట్ చేయడం, గోల్డ్ని ఇంపోర్ట్ చేయడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే వేస్ట్గా ఉన్న ఈ గోల్డ్ వల్ల రెవెన్యూ జనరేట్ చేయడం అనేది ఇక్కడ 2 పాయింట్స్ మెయిన్గా. తర్వాత వచ్చేసి ఇక్కడ March 26న ఈ స్కీమ్ అనేది నిలిపివేస్తున్నట్టుగా మనకు కేంద్రం ప్రకటించడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పసిడి నగదీకరణ పథకం అనమాట. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యుఎస్ఏకి సంబంధించినది. అది కూడా ఇండియాకి ఎలా ప్రభావితం చేస్తుంది అనేది తెలుసుకోవాలి మనం. ఇక్కడ వచ్చేసి మనకు April 2 నుంచి, అంటే మనం ఇప్పుడు March 26 ఈరోజు, April 2 నుంచి అంటే నెక్స్ట్ మంత్ 2 నుంచి యుఎస్ఏ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే, ట్రంప్ గారు వాళ్ళు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేదానికి ఎంత వాళ్ళు ట్యాక్స్ వేస్తారో అదే ట్యాక్స్ని వీళ్ళు కూడా వేస్తారు. సపోజ్ ఇప్పుడు నేను ఇండియా అనుకోండి, ట్రంప్ గారు యుఎస్ఏ కదా, నేను సపోజ్ ఈ మార్కర్ని సేల్ చేసిన అనుకోండి వాళ్ళకి, దీనిపైన నేను 2% ట్యాక్స్ వేస్తాను. అలాగనే వాళ్ళు సేమ్ ఆ మార్కర్ని నాకు సేల్ చేసేటప్పుడు అంతే పర్సెంట్ ట్యాక్స్ అనేది వేయడం జరుగుతుంది అనమాట. సో మనం ఎంత ట్యాక్స్ వేస్తే వాళ్ళు కూడా అంతే ట్యాక్స్ వేస్తారు అదే గుడ్ మీద. సో దట్ ఈజ్
అంటే సేమ్ ట్యాక్స్ పాలసీ లాగా అనమాట. ఏప్రిల్ 2 నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తామని యూఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం ఇండియా ఏం చేస్తుంది, అసలు ఇండియా టారిఫ్స్కి ఎంత టారిఫ్ వేస్తుంది, మనకు వాళ్ళు ఎంత టారిఫ్ వేసే అవకాశం ఉంది అనే దాన్ని చూద్దాం. యాక్చువల్గా ఇండియా టారిఫ్లని తగ్గించింది. అంటే యూఎస్ఏ నుండి ఇండియాకి వచ్చే గూడ్స్కి, అంటే ఇప్పుడు యూఎస్ఏ నుంచి ఇండియాకి వస్తాయి కదా, ఆ గూడ్స్ మీద మనం ట్యాక్స్ వేస్తాం. ఆ గూడ్స్ మీద ట్యాక్స్ని తగ్గించింది. ఎందుకంటే మనం అక్కడికి పంపినప్పుడు వాళ్ళు కూడా ట్యాక్స్ని తగ్గించడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఇక్కడ చూసుకోండి, యాక్చువల్గా ఇంతకుముందు అయితే నార్మల్గా జరిగే వాళ్ళు చాలా తక్కువ టారిఫ్ వేసేవాళ్ళు, మనం ఎక్కువ టారిఫ్ వేసేవాళ్ళం. కానీ 55% పైగా వస్తువులకు టారిఫ్ తగ్గించాడు. ఇప్పుడు సేమ్ టారిఫ్ పాలసీ తీసుకురావడం వల్ల 55% చెందిన వస్తువుల యొక్క టారిఫ్లని ఇండియా తగ్గించడం జరిగింది. తర్వాత 5 to 30% వరకు విధించే ఉత్పత్తుల విలువ $23 బిలియన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 55 వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి 5 to 30% వరకు టారిఫ్ వేసేవాళ్ళంటే ఇండియా వాళ్ళు. వాటి యొక్క విలువ అంటే టోటల్ దాని నుంచి వచ్చేది మనకి ఎంత, $23 బిలియన్ వరకు వచ్చేది అనమాట. సో ఇప్పుడు అంతే, ఇది సేమ్ అనమాట. సో ఇప్పుడు మనం ఎంత వేసేదాన్ని బట్టి వాళ్ళు కూడా అంతే వేస్తారు కాబట్టి ఇంతే వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ప్రజెంట్ అయితే మనకి ఈ 2025 వస్తువుల మీద తగ్గియకుంటే 5 to 30% వరకు మనం టారిఫ్ వేసేవాళ్ళం. $23 బిలియన్ వరకు మనకు వచ్చేది. ఇక్కడ చూడండి, మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటే యూఎస్ఏ మనకు 2.2% టారిఫ్ వేస్తే ఇండియా యూఎస్ఏ గూడ్స్కి 12% టారిఫ్ వేసేదన్నమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది ఇందులో. 2.2% మనం వేస్తే 2.2% యూఎస్ఏ వాళ్ళు మన గుడ్స్ మీద వేస్తే మనం యూఎస్ఏ గుడ్స్ మీద ఎంత వేసేవాళ్ళం, 12% వేసేవాళ్ళం. చాలా డిఫరెన్స్ ఉంది కదా. బట్ ఇదేంటంటే మనం కంపల్సరీ ఫాలో అవ్వాలి, ఏం చేయలేము. ఎందుకంటే యూఎస్ఏ వాళ్ళు అలా రూల్ తీసుకురావడం జరిగింది. సో దాన్ని మనం ఎట్లా మార్కెట్ ఎలాగైతే ఉందో దాన్ని అన్వయంగా చేసుకొని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఎందుకు ఒకవేళ ఏప్రిల్ 2 నుంచి ఎలాగో వాళ్ళు వేస్తారు, మనం ఎలాగో సేమ్ పాటించాలి కదా, ఎందుకు ముందే తగ్గించినారు వీళ్ళంటే అట్లీస్ట్ అంటే 80%లో అట్లీస్ట్ 55% వస్తువుల్లో అయినా మనం సేమ్ పాలసీ కిందకి తీసుకొచ్చి మిగతావి నార్మల్ టారిఫ్ కిందకి తేవచ్చు అనే ఉద్దేశంతో ముందే మనకి ఈ టారిఫ్స్ అనేవి తగ్గించడం జరిగిందనమాట. సో ఇండియా యూఎస్ఏకి టారిఫ్ మనం చూసుకుంటే అంటే ఎవ్రీ కంట్రీకి వాళ్ళు సేమ్ రెగ్యులేషన్స్ యూజ్ చేస్తారు. బట్ మన ఇండియా గురించి మనం ఇండియా యూఎస్ఏ టారిఫ్ల మధ్య రిలేషన్ని డిస్కస్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా. యాంటీ డిఫెక్షన్ లా అంటే తెలుగులో పార్టీ ఫిరాయింపుల చట్టం అంటాము. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే మనకు మెయిన్గా ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయినప్పుడు వాళ్ళకి విధించే శిక్షనే యాంటీ డిఫెక్షన్ లా కింద విధిస్తారనమాట. ఇది వచ్చేసి మనకు 52nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1985లో తీసుకురావడం జరిగిందనమాట. 10th షెడ్యూల్లో తీసుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకురావడం జరిగిందనమాట. దీనికి అమెండ్మెంట్ చేసినారు 91st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003లో. దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం. యాజ్ పర్ అంటే 52 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 1985 ప్రకారం 10th షెడ్యూల్ కింద రాజీవ్ గాంధీ గవర్నమెంట్ మనకి ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెయిన్గా ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫైనల్ డెసిషన్ వచ్చేసి ఎవరి చేతిలో ఉంటాయంటే మనకి స్పీకర్ చేతిలో ఉంటుంది. స్పీకర్ ఉంటారు కదా, ప్రజెంట్ ఓం బిర్లా గారు స్పీకర్ ఉన్నారు. స్పీకర్ చేతిలో ఫైనల్ డెసిషన్ ఉంటుంది. అంటే యాంటీ డిఫెక్షన్ లా కింద ఎవరు యాక్షన్ తీసుకుంటారంటే స్పీకర్ ఏది చెప్తే అదే ఫైనల్ డెసిషన్ అనమాట. సో ఇక్కడ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో ఇప్పుడు స్పీకర్ ఎన్ని రోజుల్లోపు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్న దానికి మనకి ఏ రూలు లేదనమాట. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చినారు కదా, అందులో మనకు మెన్షన్ చేయలేదు ఎంతలోపు స్పీకర్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్న విషయం. సో ఇప్పుడు అదే మెయిన్గా ఏమంటారు పెద్ద డ్రాబ్యాక్గా మిగిలిపోయింది అనమాట. సో నెక్స్ట్ యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే బీఆర్ఎస్ అందరికీ తెలుసు. మనకి బీఆర్ఎస్ అంటే తెలంగాణ పార్టీ, భారత్ రాష్ట్రీయ సమితి పార్టీ. వీళ్ళు ఏం చేసినారంటే వీళ్ళ 10 ఎమ్మెల్యేస్ రూలింగ్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవడం జరిగింది. ఈ 10 ఎమ్మెల్యేస్ మీద వీళ్ళు
పిటిషన్ అనేది ఫైల్ చేయడం జరిగింది. పిటిషన్ని ఫైల్ చేసిన తర్వాత స్పీకర్ గారు ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. యాక్చువల్గా మీకు ఇది రీసెంట్గానే, కానీ మహారాష్ట్ర ఇన్సిడెంట్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఇది చాలా ఇయర్స్ బ్యాక్. మహారాష్ట్ర అప్పుడు కూడా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే స్పీకర్కి దయచేసి ఈ ఇన్సిడెంట్స్ దగ్గర పార్టీ ఫిరాయింపుల కింద స్పీకర్ గారికి ఆల్రెడీ పిటిషన్స్ వెళ్ళాయి. సుప్రీంకోర్టు అక్కడ ఏమని చెప్పిందంటే మీరు వీలైనంత తొందరగా యాక్షన్ తీసుకోమని చెప్పింది. బట్ స్పీకర్ ఇంతవరకు కూడా అసలు యాక్షనే కాదు, దాని గురించి కూడా ఏం ఆలోచించలేదు అనమాట. సో అలా తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు స్పీకర్ యాక్షన్ తీసుకోవట్లేదు అంటే, అఫ్కోర్స్ స్పీకర్ వచ్చేసి ఎవరు ఉంటారు, ఆల్మోస్ట్ రూలింగ్ పార్టీ నుంచే ఉంటారు కదా మెంబర్ వచ్చేసి స్పీకర్గా. సో ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినారు, రూలింగ్ పార్టీలోకే వెళ్ళినారు అనమాట. అంటే ఇక్కడ బీఆర్ఎస్ చూసుకుంటే ఓకే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది, బట్ మహారాష్ట్ర ఇన్సిడెంట్లో చూసుకుంటే వాళ్ళు బీజేపీలోకి వెళ్ళినాం. ఇప్పుడు బీజేపీ రిలేటెడ్ స్పీకర్ ఉన్నప్పుడు బీజేపీలోకి వెళ్ళిన ఎమ్మెల్యేపై ఎంపీపై వీళ్ళు ఎలా యాక్షన్ తీసుకోగలరు, తీసుకోలేదు కదా. వీళ్ళ ఎంపీస్ని వీళ్ళ ఎమ్మెల్యేని వీళ్ళే శిక్షించినట్టు అవుతుంది. కాబట్టి ఇది ఒక డ్రాబ్యాక్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఫైనల్ డెసిషన్గా ఇక్కడ మెయిన్గా ఇప్పుడు యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే ఒక బిఆర్ గవాయ్ గారు ఏమంటున్నారంటే కాన్స్టిట్యూషనల్ బాడీకి అంటే మేము స్పీకర్కి ఎన్నిసార్లు చెప్పినా ఆయన యాక్షన్ తీసుకోవట్లేదు, అంటే మాకి ఇది ఏమంటారు ఈయన మేము చెప్పిన మాట అసలు వినట్లేదు, వాల్యూ ఇవ్వట్లేదు అనేదాన్ని ఒకదాన్ని రైజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అంటే చాలా విషయాల్లో చెప్పినప్పటికీ కూడా ఎటువంటి యాక్షన్ లేదనమాట స్పీకర్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం దీని గురించి నేర్చుకుందాం. పార్టీ ఫిరాయింపులు ఎప్పుడు వేస్తారు, ఎందుకు వేస్తారు, ఎవరికి వేస్తారంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఒక పార్టీ ఎమ్మెల్యే ఎంపీ కానీ ఇంకో పార్టీకి జంప్ అవడం వల్ల వేస్తారు. అవి ఎప్పుడెప్పుడు అంటే విప్ ఉంటారు. విప్ అంటే ఏంటి అంటే వాళ్ళని కంట్రోల్ చేసేవాళ్ళు. ఇప్పుడు సపోజ్ ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిని విప్గా సెలెక్ట్ చేస్తారు. ఆయన ఏది చెప్తే వాళ్ళు అదే వినాలన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ యాంటీ డిఫెక్షన్ లా కింద ఎవరికి ఓటేయాలన్నా కూడా వాళ్ళకే ఓటేయాలి. అంటే ఎప్పుడైతే విప్కి వ్యతిరేకంగా ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ వర్క్ చేస్తారో అప్పుడు వాళ్ళకి యాంటీ డిఫెక్షన్లా ఇస్తారు. తర్వాత ఇండిపెండెంట్, ఇప్పుడు ఒక మెంబరు ఇండిపెండెంట్గా అంటే ఏ పార్టీలో కానీ కాంగ్రెస్లో కాదు బీజేపీలో ఏ పార్టీలో కాకుండా ఆయన ఇండిపెండెంట్ పార్టీలో ఇండిపెండెంట్ మెంబర్గా ఎప్పుడైతే విన్ అవుతాడో అప్పుడు ఆయన వేరే పార్టీకి చనిపోకూడదంట. ఎందుకంటే ఇక్కడ లాజిక్ అనమాట. ఇప్పుడు నువ్వు ఇండిపెండెంట్గా అయినా గెలిచినావంటే ఎందుకు, నిన్ను ఇండిపెండెంట్ పర్సన్ అయినా కూడా నీ మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించింటారు కదా. సో అప్పుడు నువ్వు వేరే పార్టీకి వెళ్ళిపోయినావు అనుకో, ఆ పార్టీలో నువ్వు ఉంటే వెయ్యరేమో వాళ్ళు. సో అప్పుడు నువ్వు ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినప్పుడు నువ్వు వేరే పార్టీకి చనిపోకూడదు. తర్వాత వచ్చేసి పార్టీ మెంబర్షిప్. ఇప్పుడు చూడండి పార్టీ మెంబర్స్ వచ్చేసి ఇక్కడ నేను 91 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003 అని చెప్పినా కదా, ఈ 52 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి యాక్ట్కి అమెండ్మెంట్ చేయడం జరిగింది. 91 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2003లో వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇప్పుడు నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అన్నాను, కానీ ఒక 5-6 ఎమ్మెల్యేలు ఎంపీలు ఒకేసారి ఒక్క పార్టీ నుండి ఇంకో పార్టీకి వెళ్ళారనుకోండి, అప్పుడు అది తప్పు కాదనమాట. అప్పుడు 1/3 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ 1/3 మెంబర్స్ ఒక పార్టీ నుండి ఒక పార్టీకి వెళ్ళిపోతే దాన్ని యాంటీ డిఫెక్షన్ లా కింద చూసేవాళ్ళు కాదనమాట. సో వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ లా కింద ఏ శిక్ష ఉండదు. బట్ ఈ 1/3ని 2/3గా మార్చడానికి ఈ 91 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ అయితే 2/3 మెంబర్స్ ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఈ అమెండ్మెంట్ కింద శిక్ష ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాంటీ డిఫెక్షన్లా. అర్థం కాకపోతే మరొకసారి చూడండి, కంపల్సరీ అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జశ్వంత్ వర్మ. ఈయన హైకోర్టు జడ్జి, ఈయన ఢిల్లీ హైకోర్టు జడ్జి అనమాట. రీసెంట్గా ఈయన గురించి రావడం జరుగుతుంది, చేద్దాం అనుకున్నా, కానీ ఈరోజు ఈయనకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది కాబట్టి మనం ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. జశ్వంత్ వర్మ గారు ఢిల్లీ హైకోర్టు జడ్జిగా వర్క్ చేస్తున్నారనమాట. ఆయన ఇంట్లో March 14th ఫైర్ యాక్సిడెంట్ చేయడం జరిగింది. అంటే ఫైర్ యాక్సిడెంట్ అనేది అయ్యింది వాళ్ళ ఇంట్లో. అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ని కంట్రోల్ చేయడానికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో అంటే స్టోర్ రూమ్లో, అంటే మనం నార్మల్గా
వేస్ట్ అన్నీ పెడుతుంటాం కదా, వేస్ట్ థింగ్స్ అని పెట్టే స్టోర్ రూమ్లో క్రోర్స్ ఆఫ్ మనీ దొరికిందని, అంటే నోట్ల కట్టలు దొరికాయని, అవన్నీ అందులో కాలిపోవడం చూసారనేసి ఒక అలిగేషన్ వచ్చిందనమాట. అంటే ఒక జడ్జి ఇంకా అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయనేది ఒక అలిగేషన్ వచ్చింది. అప్పుడు ఢిల్లీ చీఫ్ జస్టిస్ ఉంటారు కదా, ఆయన సీజీఐకి కంప్లైంట్ చేయడం జరిగిందనమాట. అంటే సుప్రీంకోర్టు సీజీఐకి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే అసలు ఇప్పుడు జడ్జి అయినా, అంటే హైకోర్టు జడ్జి, ఇప్పుడు మనం ఇంట్లో తప్పు చేస్తే ఇంట్లో శిక్షిస్తారు కదా, అలాగే న్యాయ వ్యవస్థలోనే న్యాయ వ్యవస్థకు చెందిన మెంబరే తప్పు చేస్తే వాళ్ళే శిక్షించుకునే హక్కు ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, సిజేఐ ఆయన గురించి విచారించడానికి 3 మెంబర్స్ కమిటీని వేయడం జరిగింది. ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. 3 మెంబర్స్తో ఎంక్వైరీ కమిటీని వేయడం జరిగింది. ఎవరి గురించి? జశ్వంత్ వర్మ గురించి ఎంక్వైరీ చేయడానికి. ఎప్పుడైతే ఢిల్లీ సీజే అంటే చీఫ్ జస్టిస్ ఈయనకు కంప్లైంట్ చేయడం జరిగిందో ఈయన గురించి, అప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన 3 మెంబర్స్తో ఒక ఎంక్వైరీ కమిటీని వేయడం జరిగింది. ఇక్కడ చూడండి, 3 మెంబర్స్ ఉన్నారు కదా, కంపల్సరీ 3 మెంబర్స్లో 2 మెంబర్స్ వచ్చేసి చీఫ్ జస్టిస్ అయి ఉండాలి. ఒకరు హైకోర్టుకి చీఫ్ జస్టిస్ అయి ఉండాలి, ఇంకొకరు జడ్జి అయినా పర్లేదు. అంటే ఈ 2 హైకోర్టుల నుంచి చీఫ్ జస్టిస్ ఉండాలి, ఒక హైకోర్టు నుంచి జడ్జి ఉండాలి. ఆయన చీఫ్ జస్టిస్ అవ్వకపోయినా పర్లేదు, జడ్జి అయితే చాలు. ఇక్కడ వచ్చేసి మనకు ఈ ప్రజెంట్ వేసిన ఎంక్వైరీ కమిటీలో 3 ఉన్నారు కదా, 3 ఎవరంటే పంజాబ్ అండ్ హర్యానాకు చెందిన చీఫ్ జస్టిస్, హిమాచల్ ప్రదేశ్కి చెందిన చీఫ్ జస్టిస్, పంజాబ్ అండ్ హర్యానా యొక్క చీఫ్ జస్టిస్, హిమాచల్ ప్రదేశ్కి చెందిన చీఫ్ జస్టిస్, తర్వాత వచ్చేసి కర్ణాటకకు సంబంధించిన ఒక జడ్జి అనమాట. సో 3 మెంబర్స్తో ఒక కమిటీ వేయడం జరిగింది. ఈయన హైకోర్టు జడ్జి కాబట్టి మనకి 2 కోర్టుల నుంచి చీఫ్ జస్టిస్లని, ఒక కోర్టు నుంచి జడ్జిని తీసుకున్నాం. అదే సుప్రీంకోర్టుకి సంబంధించిన జడ్జి ఎంక్వైరీ అయితే అందరూ సుప్రీంకోర్టు జడ్జెసే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈయనని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈయన ఢిల్లీ హైకోర్టులో వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా జడ్జిగా, ఆయనని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఆయన పేరెంట్ ప్లేస్ ఇక్కడే అనమాట. ఆయనని అలహాబాద్ హైకోర్టుకి ఎవరు ట్రాన్స్ఫర్ చేసినారంటే కొలీజియం. ఇక్కడ కొలీజియం గురించి చాలా మాట్లాడుకోవాలి. మనం ఫస్ట్ ఇది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను కొలీజియం దగ్గరకు వస్తాను. బట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఈయనని ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకి ఎవరు ట్రాన్స్ఫర్ చేసినారంటే కొలీజియం. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకు నేను చెప్పిన కదా, ఆల్రెడీ న్యాయ వ్యవస్థలోనే ఉన్న న్యాయ వ్యక్తి తప్పు చేసినప్పుడు వచ్చే ఎంక్వైరీ హౌస్ ప్రొసీజర్ ఆఫ్ ఎంక్వైరీ అంటారనమాట. హౌస్ ప్రొసీజర్ ఆఫ్ ఎంక్వైరీ, అదే హౌస్కి చెందిన వ్యక్తిని ఎంక్వైరీ చేయడాన్ని హౌస్ ప్రొసీజర్ ఆఫ్ ఎంక్వైరీ అంటారు. దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే 1999లో అడాప్ట్ చేసుకున్నారు. దీన్ని 2014 నుంచి పబ్లిక్లో వాడడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈయన ఇప్పుడు ఏదైతే ఎంక్వైరీ చేసినారు కదా, ఈ ఎంక్వైరీ చేసిన మెంబర్స్ ఎంక్వైరీ చేసి సిజేఐకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఒకవేళ ఆయనని రిజైన్ చేయమని రిపోర్ట్ ఇస్తే ఈయనని రిజైన్ చేయమని అడుగుతాడు. ఒకవేళ లేదు, రిజైన్ చేయాల్సిన అవసరం లేదు అని అంటే ఆయన రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వీళ్ళ రిపోర్టు రిజైన్ చేయాలని వచ్చింది అనుకోండి, అప్పుడు సిజేఐ ఈయనను అడుగుతాడు రిజైన్ చేయమని. ఒకవేళ ఆయన రిజైన్ చేయకపోతే మనకి కాన్స్టిట్యూషన్ ప్రొసీజర్ ప్రకారం వెళ్తారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి పార్లమెంట్లో ఈ ఇష్యూని రేజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు మనకి పార్లమెంట్ ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషన్ ఉంది కదా మనకి, కాన్స్టిట్యూషన్లో ఆయన తొలగించే ప్రొసీజర్ ఏ విధంగా ఉందో ఆ ప్రొసీజర్ని బేస్ చేసుకొని ఈయనని తొలగించడం జరుగుతుంది అనమాట. తర్వాత వచ్చేసి మనకి కొలీజియం అని చెప్పినా కదా, కొలీజియంని డిస్కస్ చేద్దాం. ఇదొక సపరేట్ టాపిక్ అనుకోండి దీంట్లోనే, బట్ ఒక టాపిక్. కొలీజియం అనేది మనకి ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని ఉంటాయి. దీన్ని సెకండ్ జడ్జెస్ కేస్ 1993లో ఈ కొలీజియంని తీసుకురావడం జరిగింది. అసలు ఈ కొలీజియం ఏం చేస్తారంటే జడ్జెస్ని అపాయింట్ చేస్తారు అనమాట. ఎవరెవరు జడ్జెస్ ఉండాలి అనేది అపాయింట్ చేస్తుంది. అప్పుడు ఈ అపాయింట్ చేసిన వాళ్ళని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజైన్
రిజెక్ట్ చేయొచ్చు. అంటే ఫస్ట్ కొలీజియం యాక్సెప్ట్ చేసిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ పంపిస్తే వీళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు కొలీజియం ఒక పర్సన్ని చెప్పింది అనుకోండి, ఫస్ట్ ఇది రిజెక్ట్ చేసింది, రిజెక్ట్ చేసిన పర్సన్నే మళ్ళీ అపాయింట్ చేసింది అనుకో, నెక్స్ట్ టైం కంపల్సరీ ఇది యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. తర్వాత పార్లమెంట్కి వెళ్తుంది అనమాట. ఈ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ యాక్సెప్ట్ చేసిన తర్వాత పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ ప్రొసీజర్ అంతా జరుగుతుందన్నమాట. ఇప్పుడు 3 మెంబర్స్ ఎంక్వైరీ కమిటీ వేస్తున్నారు. సో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏం చెప్తారో చూద్దాము. అంటే ఇదంతా ఇది ఇప్పుడున్న యాజ్ పర్ అప్డేట్ ఏంటంటే చాలామంది న్యాయ వ్యవస్థలు న్యాయాన్ని అందించే న్యాయవాదులే ఇలా న్యాయ వ్యవస్థలో చిక్కుకోవడం, అంటే న్యాయ వ్యవస్థ మీద ఈ ఇన్సిడెంట్ వల్ల న్యాయ వ్యవస్థ మీద మనకు ఒక నమ్మకం అనేది పోతుందన్నమాట. సో దానికి చాలామంది విచారిస్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జశ్వంత్ వర్మ. హైకోర్టు జడ్జిగా ఆయన ఢిల్లీలో వర్క్ చేస్తున్నారు ప్రజెంట్. ఆయనని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే టాపిక్. నెక్స్ట్ టాపిక్